స్టార్టింగ్ లో చాలా కష్టం. అంటే ఎవరిని పట్టుకోవాలో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు ఫస్ట్. అవును అవును ఎందుకంటే నేను చాలా దినిగా నేను ఉంటుంది. అలాంటి చాలా చాలా ఫేస్ చేశాను. ఉమ్, అంటే నమ్మరు అసలు. ఫ్రెండ్ అంటారు, ఉమ్, బ్రదర్ క్యారెక్టర్ చేస్తారు, ఉమ్, ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు, కానీ వాళ్ళ బిహేవియర్ అలా ఉండదు. ఉమ్, చెప్పాలంటే అవును. ఇంత బాగా మాట్లాడతారు. అంటే ఒక సొంత అమ్మాయితో, అంటే ఒక చెల్లితోనో ఒక కూతురుతోనో ఉమ్, ఎలా మాట్లాడతారు, మన ఓన్ అనుకోని బయట ఇలా ఉండ అన్ని చెప్తారు. మంచి మాటలు చెప్తారు. ఉమ్, వన్స్ వాళ్ళు ఏంటనేది వాళ్ళ ఇంటికి వెళ్తేనే తెలుస్తుంది, వాళ్ళు మనతో బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి. ఉమ్, అది ఒక్కటి రెండు నేను ఫేస్ చేస్తాను. అసలు ఎలా ఎలా బయటకు వచ్చినో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్స్ నుంచి. ఓకే. ఒక అలాంటిది ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను. ఉమ్, బయటకు వచ్చేసాను, నా దగ్గర ఈవెన్ 1 రూపీ లేదు. నమ్ముతారా, ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ సెలూన్లో కూర్చున్న భయపడి కూర్చుంటే అన్ని ఇచ్చారు నాకు అమౌంట్. తెలివి కూడా రాదు, నేను నేర్చుకుంటూ ఇది ఇది ఏదో చెప్తుంటే తనకి ఏదో అర్థమైంది. తన దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చి నాకు మా ఊరు పంపించారు. ఉమ్, నువ్వు ఎక్కడికి ఇలా వెళ్ళకు, ఇలా రాకు, ఇలా చేయకు, జాగ్రత్తగా ఉండాలి, ఈ సొసైటీ బాగాలేదు. మళ్ళీ ఆ టైం కూడా 10-11 అవుతుంది, క్లోజింగ్ టైం. నా కోసం నేను ఉన్నానని చెప్పేసి చాలా వరకు ఉన్నారన్న. ఉమ్, తనే బస్ స్టేషన్లో డ్రాప్ చేసి అమౌంట్ ఇచ్చి నన్ను పంపించారు. తర్వాత నేను మళ్ళీ జాబ్ చేసుకొని నా దగ్గర ఒక 20-30,000 ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఉమ్. అప్పుడు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, ఎందుకు కాంటాక్ట్స్ మంచిగా. అంత భయపడే సిచ్యువేషన్ ఏం జరిగిందండి? ఏం జరగలేదు, నార్మల్ గా ఏంటి, నాకు హాస్టల్ ఫీజు కట్టలేదు, షూటింగ్ నుంచి లేట్ అయిపోయింది. హాస్టల్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరు కదా. వెళ్ళాను అనమాట. వెళ్తే నాకు అన్న ఒక్కలే ఉన్నారు, ఆయన ఎవరు లేరు. నాకు భయం వేసింది. ఇప్పుడు అక్కడ ఏం జరగకపోండి, ఒక అబ్బాయితో ఎవరో తెలీదు, షూట్ లో పరిచయం అయిన పర్సన్ తో మనం ఎంతవరకు కరెక్ట్ తెలియదు కదా. అబ్బాయి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో నాకు చాలా భయం వేసి వచ్చేసి చెప్పలేదు. తను ఎక్కడికి వెళ్ళాడు, ఏదో ఫుడ్ తీసుకొస్తానని ఎక్కడికి వెళ్ళిపోయారు. లేదు, ఇది దొరికింది ఛాన్స్ అని ఇంకా వచ్చేసాను బట్టల బ్యాగ్ తో. అమ్మో అసలు లేదు, ఏమన్నా జరగకూడదని జరిగినా, లేకపోతే తనేమన్నా చేసినా, ఇలా ఉన్నానని మా మమ్మీకి చెప్పినా ఎలా రిసీవ్ చేసుకుంటూ భయం. నాకు అసలే భయం ఒక్కదాన్నే ఎవరితోనే ట్రావెల్ చేయాలంటే. అలా అనేది ఒక అబ్బాయి తెలీదు ఎవరో, జస్ట్ షూట్ లో నాకేదో బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అమ్మో అసలు ఆ రోజు నేను ఎంత భయపడ్డానంటే బాడీ మొత్తం షివర్ అవుతూనే ఉంది, అంత భయపడ్డాను. అన్న తన పేరు కూడా నాకు అసలు గుర్తులేదు, కానీ నా లైఫ్ లో తనే ఫస్ట్ గాడ్ అన్న మాత్రం. అమౌంట్ ఇచ్చిన పర్సన్ కాదు. జనరల్ గా మన దగ్గర ఎక్కువగా కాస్టింగ్ కౌజ్ అని, లేకపోతే ఇలా కమిట్మెంట్స్ అని ఇలాంటివి ఉంటాయి. సో జనరల్ గా అంటే ప్రతి ఒక్కరు దాన్ని ఫేస్ చేసి వెళ్తారు అని అంటారు. మీరు ఎంతవరకు ఫేస్ చేశారు దాన్ని? నేను చాలా ఫేస్ చేశాను అలాంటివి. ఇది కాస్టింగ్ త్రూ ఉన్నప్పుడు నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎవరైతే కాస్టింగ్ మేము సినిమా వెళ్ళే వాళ్ళమో ఆ మిడ్ లో చందు అనే పర్సన్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు ఏదైనా సరే. వాళ్ళకి ఏంటి, మాకు సినిమా ఉంది, మా రోల్ అనేది ఏంటితో తెలియదు, మేము ఏం చేయాలో తెలియదు, జస్ట్ షూట్ ఉంది, మేము వెళ్ళాము వచ్చాము. అలా కాకుండా మేము ఓన్ గా మాకేమన్నా మంచి రోల్స్ కావాలన్నా, ఏమన్నా కావాలన్నా, అంటే పెద్ద ఆఫీసెస్ కి అలో చేయరు, మాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ అలో చేయరు. మీరు ఎవరి త్రూ వచ్చారు ఏంటని అడుగుతారు. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఇప్పుడు అంతా బాగుంది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఆడిషన్ ఇవ్వడం తప్ప నాకు ఇలాంటి చెత్త కామెంట్స్ అయితే రాలేదు. వస్తావా ఇలా ఇలా ఇప్పుడంటే ఇప్పుడు కాదండి. డైరెక్టర్ గా ఒక మాట చెప్పండి, డైరెక్టర్ గా అడుగుతారా ఎవరైనా? ఆఫ్ కోర్స్ అండి, అడుగుతారు, మొహం మీద అడిగేస్తారు. అవునా? అస్సలు మొహం మాట కూడా ఉండదు. జనరల్ గా ఇప్పుడు క్యాజువల్ గా మాట్లాడుకుంటే మనమే మీరు బాగున్నారంటేనే ఒక 10% ఆలోచిస్తాం. ఎందుకంటే చాలా బాగున్నారంటే మీ మైండ్ లో ఏం రన్ అవుతాయని చాలా మొహమాట ఉంటుంది. సో అంత డైరెక్టర్ గా మాకు అది కావాలి అని ఎలా అడుగుతారు అసలు? మీకే అలా అనిపిస్తే మాకు యాజ్ ఎ గర్ల్ గా మమ్మల్ని అడుగుతారు. ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు? ఎలా అంటే ఇంకా మేమేం చేయలేం కదా, మాకంటూ ఏం సపోర్ట్ లేదు, ఏం అనగలం ఒక పెద్ద పర్సన్ ని. ఐ మీన్ పెద్ద పర్సన్ అంటే తన ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, తను అనుకుంటే ఏమైనా చేయగలడు, ఎందుకంటే తనకున్న బ్యాక్గ్రౌండ్ అలాంటిది అనుకోండి. మేమేం చేస్తాం యాజ్ అ గర్ల్ గా ఒక్కదాన్ని ఉన్నప్పుడు? నోరు మూసుకొని బయటకు వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి ఉండదు.
అండ్ ఇంకొకటి చిన్న సినిమాలకే అండి. అది అందరూ ఏదో అంటారు కదా, ఏదో అడుగుతారు. ఎవరు అడుగుతారు, ఎలాంటి వాళ్ళు అడుగుతారు, ఇవి చెప్పరు. ఓన్లీ చిన్న బ్యానర్స్ ఇవే అడుగుతారు తప్ప నేను చాలా తిరిగాను పెద్ద బ్యానర్స్ కి. ఈవెన్ ఇది లగ్గ మూవీ కానీ అది ప్రొడక్షన్స్ గుర్తు రావట్లేదు, మంచి మంచి ప్రొడక్షన్స్ కే తిరిగాను. వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ మమ్మల్ని ఆడిషన్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని మా ప్రొఫైల్ తీసుకోవడం తప్ప ఇంకొక మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు. ఒక ఈ మిడ్ లో 2020 నుంచి 24 వరకు వదిలేసేయండి, మళ్ళీ 25 లో నేను ట్రై చేస్తున్నాను. 2019-20 బాగా తిరిగాను నేను ఆఫీసెస్ కి, ఎవరేం మాట్లాడలేదు. ఏదైతే మీరు లీడ్ గా చేస్తారా, సెకండ్ లీడ్ గా చేస్తారా, లేకపోతే అది ఇది అని చెప్పేసి పిలిపిస్తారు, వాళ్ళే మాట్లాడేది. మరి మీకు అన్నీ ఓకేనా అండి, అన్నీ ఏంటి సార్ అని అంటే, తెలియదు ఏముందమ్మా నీకు, నాకేం తెలుసు అండి, మీరు చెప్తానే కదా తెలిసేది, దేని గురించి మాట్లాడుతున్నారంటే మరి ఉండాలి మరి అని మాట్లాడతారు. ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి మేము అంటే, మీరు ఆపర్చునిటీ ఇస్తే మేము ఏదైనా చేయాలా? ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి 18 years 19-20 ఈ ఏజ్ వరకు వచ్చేంత వరకు మేము కాపాడుకున్నది, మీదేదో చిన్న ఆపర్చునిటీ ఇస్తారనో లేకపోతే హీరోయిన్ ఇస్తారనో మేము ఎందుకు వదులుకోవాలి చెప్పండి? ఎందుకు వదులుకోవాలి అసలు మేము అంటే? నాకు అనిపిస్తుంది లోపల అనిపిస్తుంది, పిచ్చిగా అనిపిస్తుంది మాట్లాడాలని, కానీ మేమేం మాట్లాడలేని పరిస్థితి అక్కడ. ఇంకా లేదు సార్, అలా ఏం లేదు సార్, మీరు మనీ ఇవ్వకపోయినా మేము చేస్తాం కానీ యాక్టింగ్. నేను 2 offices లో చెప్పా, మీరు నాకు ₹1 ఇవ్వద్దు, ఈవెన్ ₹1 కాస్ట్యూమ్స్ కానీ ట్రావెలింగ్ కానీ నేనే చూసుకుంటాను సార్, కాకపోతే ఒక్కటే నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వండి చాలు అని చెప్పేసి నేను బయటకు వచ్చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. అస్సలు రావు, నేను బ్లాక్ చేసేస్తాను, ఇంకా నేనే బ్లాక్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ లేనప్పుడు, ఎలాంటి ఆన్సర్ లేనప్పుడు ఇంకా అర్థమైపోతుంది కదా ఆటోమేటిక్ గా. సో ప్రతి దగ్గర అయితే ఇలాంటివి కాదు, ఎందుకంటే జనరల్ గా నేను చాలా వరకు చూసాను, మంచి పెద్ద బ్యానర్స్ కావచ్చు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ప్రొఫెషనల్ గా ఉంటాయి, మాకు రిక్వైర్మెంట్స్ కావాలి మీకు అంటే వాళ్ళు మనీ దగ్గరే చెప్పేస్తారు, ఇంతే ఇవ్వగలను 5K 10K 15K అమౌంట్ కరెక్ట్ గా చెప్తారు. అండ్ మీరు మీ యాక్టింగ్ వాళ్ళ సినిమాలో సెట్ అవుతుంది, మీరు బాగా సెట్ అవుతారు, మీ యాక్టింగ్ బాగుందంటేనే తీసుకుంటారు, లేకపోతే ఎందుకు వాళ్ళకు టైం వేస్ట్ కదా. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి మీరు సెట్ అవ్వకపోతే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మిమ్మల్ని, అంతే కదా. టైం వేస్ట్ చేసే ఒక బ్యాచ్ ఉంటది, ఆ బ్యాచ్ ఇలాంటివన్నీ ఇవన్నీ పెట్టుకొని అమ్మాయిల మైండ్ లో ఇండస్ట్రీ అంటేనే ఇది బ్యాడ్ చేస్తేనే తప్ప ఒక అమ్మాయి ఎదగలేదు అన్నది ఒకటి క్రియేట్ చేసేసారు గట్టిగా. ఒక 10% ఉంటారా ఉంటారు, ఒక 10-20% ఉంటారు. ఈ 10-20% వల్ల మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీనే బ్యాడ్ అనే ఫిక్స్ అయిపోతారు చాలా మంది ఇలాంటి విషయాలు. ఇప్పుడే చూసుకోండి, సరే ఇప్పుడు నేను మహాబలి చేశాను అనుకోండి, ఏమడుగుతారు, ఏమనుకుంటారు బయట, ఈవెన్ మా సైడ్ అయినా సరే, నా ఫ్రెండ్స్ అయినా సరే, వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏదో ఎక్కడెక్కడ కొన్ని చూస్తుంటారు కదా, ఏముంది వెళ్ళిపోయింది కదా, దాని సృజన చేసి ఉంటుంది, లేకపోతే ఉత్తనే హీరోని ఎందుకు తీసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నాను, ₹1 తీసుకోలేదు నేను, ఈవెన్ ₹1 తీసుకోలే, నాకు జస్ట్ ఏదో లక్కీగా వచ్చింది ఆపర్చునిటీ, చేశాను. దానికి వాళ్ళు ఏమనుకుంటారు, సరే మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఒక నలుగురు గురించి ఎందుకు ఆలోచించాలి, నేనేంటో నా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా ఫ్రెండ్స్ కి తెలుసు, ఎవరైతే క్లోజ్ గా నాతో మూవ్ అవుతారో వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఒక నలుగురు ఏదో బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించి నా మైండ్ లో వేరే వేరే ఆలోచనలు పెట్టుకుంటూ నాకు టైం వేస్ట్. చాలా మాట్లాడాలనుకుంటారు, బట్ మీ నోటి వరకు వచ్చి కొన్ని ఆగిపోతుంది, సో దాన్ని బీప్స్ వేసుకుంటాం కావాలంటే. అంటే అది ఎందుకు వస్తున్నాయి అంటే అలా డైలాగ్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, సో ఆ కోపం చాలా ఉందండి, చాలా కోపమే ఎవరికైనా ఉంటది.